హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. ఇవాల్టి మన బేతాళ కథ పేరు ప్రాణ స్నేహితులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సామాన్య మానవులకు అపూర్వమైన అనుభవాల వల్ల సుఖం కన్నా కష్టమే హెచ్చుగా కలుగుతుంది. ఇందుకు నిదర్శనంగా శౌనక మౌద్గల్యుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణ నదీ తీరాన ఒక గ్రామంలో శౌనకుడు, మౌద్గల్యుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఏ కారణం చేతనైనా ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం అన్నది పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్దినంగా తోచేది. ఏ ఒకరికైనా వేరే గ్రామాన పని పడితే ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండగా మౌద్గల్యుడు ఒకరోజు మరణించాడు. శౌనకుడు తన స్నేహితుడి శవంపైన పడి దారుణంగా విలపించాడు. నలుగురు బలాఢ్యులు శౌనకుణ్ణి బతిమాలి ఇక లాభం లేక పట్టి యువతలికి లాగితేనే గాని మౌద్గల్యుడి శవాన్ని ఇంటి నుంచి కదిలించటం సాధ్యం అవలేదు. తన ప్రాణ స్నేహితుడి మరణంతో శౌనకుడు బాగా కుంగిపోయాడు. అతనికి జీవితమంతా అంధకారం అయిపోయినట్టుగా అనిపించింది. ఇంతలో ఒక రాత్రి శౌనకుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో మౌద్గల్యుడు కనిపించాడు. అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతడు శౌనకుడితో, మిత్రమా, నాకు యమలోకంలో పెద్ద పదవి ఇచ్చారు. అక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను. అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండా రోజు మనం అక్కడ కలుసుకునే ఏర్పాటు చేశాను. నువ్వు పడుకోబోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు. మర్నాడు ఉదయం శౌనకుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలికపడ్డట్టు గ్రహించి తాను కన్న కల వాస్తవమే అయ్యుంటుందనుకున్నాడు. ఆ రాత్రి అతను పడుకుని నిద్రపోయే ముందు తన మిత్రుడు కలలో చెప్పిన మంత్రం చదివాడు. తరువాత కొద్దిసేపట్లోనే అతను యమలోకంలో ఉన్నాడు. మౌద్గల్యుడు అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకుపోయాడు. ఇద్దరూ వెనకటిలాగానే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు. తిరిగి తెల్లవారి నిద్ర మెలకువ వచ్చేసరికి శౌనకుడు తిరిగి తన ఇంటనే ఉన్నాడు. అది మొదలు ప్రతి రాత్రి అతను పడుకోబోయేటప్పుడు మంత్రం చదివి యమలోకానికి వెళ్ళి మౌద్గల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు. మౌద్గల్యుడు చనిపోయాడన్న విచారం అతనిలో ఏమాత్రమూ లేకుండా పోయింది. ఇలా ఉండగా ఒక రాత్రి శౌనకుడి పక్కన అతని మనుమడు 5 ఏళ్లవాడు పడుకున్నాడు. తాత చదివిన మంత్రం విని వాడు కూడా చదివాడు. శౌనకుడు యమలోకం చేరేసరికి తన వెంట తన మనుమడు కూడా ఉండటం చూసి కాస్తంత కంగారు పడ్డాడు. అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు. కొంత దూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండటం చూసి వాడు వాళ్ళకేసి పరిగెత్తి వాళ్ళ ఆటలలో చేరిపోయాడు. అది చూసి శౌనకుడి మనసు కుదుటపడింది. అతను మామూలు ప్రకారమే మౌద్గల్యుణ్ణి కలుసుకుని అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు. కానీ తెల్లవారిన తరువాత తీరా అతను నిద్ర లేచి చూసేసరికి మంచంలో అతని పక్కన అతని మనుమడి నిర్జీవ కళేబరం మట్టుకే ఉన్నది. యమలోకంలో నుంచి తాను తిరిగి వచ్చాడు కానీ తన మనుమడు అక్కడే దిగబడిపోయాడు. మళ్ళీ రాత్రి అయ్యిందాకా తాను ఏమీ చెయ్యటానికి లేదు. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లవాడు చనిపోయినందుకు శోకాలు పెట్టారు. మీరేమీ ఆదుర్దా పడకండి, రేపీ పాటికి వాడు బతుకుతాడు అన్నాడు శౌనకుడు. పిల్లవాడి చావుకు శౌనకుడే కారణమై ఉంటాడని ఇంట్లో వాళ్ళు అనుమానించసాగారు.
శౌనకుడికి ఆ పగలు ఒక యుగంలాగా గడిచింది. రాత్రి పడుకుని మంత్రం చదివి యమలోకం చేరుతూనే శౌనకుడు తన మిత్రుణ్ణి కలుసుకుని, నిన్న నా వెంట వచ్చిన నా మనుమడు ఇక్కడే దిగబడిపోయాడు, వాడి కోసం వెతికించు అన్నాడు. ఎక్కడని వెతికించను, అది సాధ్యమయ్యే పని కాదే అన్నాడు మౌద్గల్యుడు. ఎందుకు సాధ్యం కాదు? కుర్రవాడేమన్నా ఉట్టుడియంగా మాయమవుతాడా అన్నాడు శౌనకుడు. అది అసంభవం కాదే అన్నాడు మౌద్గల్యుడు. యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు గనుక. ఆ జవాబుతో శౌనకుడికి ఆరాటం పెరిగిపోయింది. ఎలాగైనా సరే నా మనుమడి ఆచూకీ తెలుసుకుంటే కానీ నేను ఇంటికి తిరిగిపోవటానికి లేదు, వాడి దుస్థితికి నేనే కారణం అన్నాడు శౌనకుడు. జనన మరణాల చిట్టా చూస్తే కానీ తేలదు, మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళదాం అన్నాడు మౌద్గల్యుడు. చిత్రగుప్తుడి వద్ద అంతులేని జాబితాలు ఉన్నాయి. వాటిని తిరగవేయటానికి చాలా కాలం పట్టింది. అమ్మయ్యా, నీ మనుమడి అజ దొరికింది, అదృష్టం. నువ్వుండే గ్రామం పక్క గ్రామంలో ఒక పంది ఈ రాత్రే 13 పిల్లల్ని ఈనుతుంది. అందులో ముఖాన తెల్లమచ్చగల పిల్లగా నీ మనుమడు పుడుతున్నాడు అన్నాడు మౌద్గల్యుడు. అదా అదృష్టం అన్నాడు శౌనకుడు నివ్వెరపోయి. నా ఉద్దేశం మరేమీ లేదు. నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పందిపిల్లను చంపినట్టయితే నీ మనుమడు తిరిగి బతుకుతాడు అన్నాడు మౌద్గల్యుడు. ఆ మరుక్షణంలోనే శౌనకుడికి మెలకువ వచ్చింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి పొరుగురికి వెళ్ళి ఆ రాత్రి ఈనిన పంది గురించి విచారించి దాని పిల్లలను లెక్కపెట్టి చూసుకుని తెల్ల మచ్చగల దాన్ని డబ్బిచ్చి కొని అక్కడే దాన్ని చంపి అప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు. శౌనకుడు తిరిగి వచ్చేసరికి అతని మనుమడు ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు. శౌనకుడికి ఆరాటం తీరిపోయింది. కానీ ఆ తరువాత అతను ఎన్నడూ యమలోకానికి వెళ్ళలేదు, తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోనూ లేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. శౌనకుడికి యమలోక యాత్రల వల్ల నష్టమేమీ కలగకపోగా ఒక విధంగా మేలే జరిగింది కదా. అతను తన ప్రాణ స్నేహితుణ్ణి చూడటం అకస్మాత్తుగా ఎందుకు మానుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శౌనకుడి మనుమడు యమలోకానికి వెళ్ళటానికి కానీ దారి తప్పి పంది కడుపున పుట్టటానికి కానీ మౌద్గల్యుడు ఏమాత్రమూ బాధ్యుడు కాడు. అందుచేత శౌనకుడికి ఆ స్నేహితుడిపైన ఆర్ద్రత తగ్గటానికి వేరే కారణం ఉండాలి. అదేమిటంటే, యమలోకంలో ఉద్యోగి అయినాక మౌద్గల్యుడి మానవ దృక్పథం పూర్తిగా మారిపోయింది. జనన మరణాలు, ఉత్తమ జన్మలు, హీన జన్మలెత్తటము అతనికి పరిపాటి అయిపోయింది. శౌనకుడిలో మానవత్వం ఇంకా మారలేదు. తమ ఇద్దరి మనస్తత్వాలలోనూ ఏర్పడిన తేడాను శౌనకుడు తన మనుమడు పంది జన్మ ఎత్తటం గురించి మౌద్గల్యుడి వైఖరిని బట్టే తెలుసుకోగలిగాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఉండిన స్నేహభావం సడలటం సహజమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇంతటితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అనగనగా ఒక కథ ఛానల్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.